తెలంగాణలో భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు. 20 మంది కలెక్టర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఖమ్మంకు బదిలీ అయ్యారు. ఇక మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ నాగర్ కర్నూలుకు బదిలీ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా జాయింటర్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ జాన్ నియమించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్ను కరీంనగర్కు బదిలీ అవగా నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ కామారెడ్డికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక కామారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న జితేష్ పాటిల్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పంపించారు. వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మకు జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్గా బదిలీ అయ్యారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేటకు జిల్లాకు బదిలీ అయ్యాగా ఇక నారాయణపేట కలెక్టర్ హర్ష పెద్దపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. ఇక వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ జిల్లాకు బదిలీ అవగా ఖమ్మం అడిషనల్ కలెక్టర్ బుడుమంచి ప్రసాద్ జగిత్యాల జిల్లాకు పంపించారు ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. మొత్తం 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో నెంబర్ 814 కింద తీసుకోవడం జరిగింది. ఖమ్మం కలెక్టర్ గా ముజమిల్ ఖాన్, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గా బదావత్ సంతోష్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ జూ, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఆశీష్ సాంగ్వాన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా జితేష్ పాటిల్, జయశంకర్ జిల్లా కలెక్టర్ గా రాహుల్ శర్మ, అదేవిధంగా నారాయణపేట జిల్లా కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా కోయస్టి హర్ష, హన్మకొండ కలెక్టర్ గా ప్రావీణ్య, జగిత్యాల కలెక్టర్ గా బుడుముజ్జి సత్యప్రసాద్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా బి విజయేంద్ర, మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా కుమార్ దీపక్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా ప్రతీక్ జైన్, అదేవిధంగా నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, సూర్యాపేట కలెక్టర్ గా తేజస్ నందులాల్ పవార్, వరంగల్ కలెక్టర్ గా సత్య శారదాదేవి, ములుగు కలెక్టర్ గా దివాకర్, నిర్మల్ కలెక్టర్ అభిలాష్ అభినవ్. అయితే మొత్తంగా కూడా 20 మంది ఐఏఎస్ ను బదిలీ చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా మరికొన్ని బదిలీలు కూడా రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పోయేలోపు మొత్తం పూర్తి స్థాయి పరిపాలన పైన పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకునేందుకు మొత్తం 100% పరిపాలన పైన దృష్టి సారించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి